నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సాంకేతిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ మరియు జేఎన్టీయూకే సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ బోధనలో నూతన పోకడల ఆవిష్కరణలు అంశంపై ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చునన్న జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ. అక్టోబర్ 3 నుండి 12 వరకు కాకినాడ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు. సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ. కాకినాడ జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడి లడ్డూ పవిత్రత దోషులను శీఘ్రమే శిక్షించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అల్యూమిని సమావేశ మందిరంలో సైన్స్ బోధనలో నూతన పోకడలు ఆవిష్కరణలు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి 340 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చునని, నూతన బోధనా పద్ధతులు ఆవిష్కరణతో విద్యార్థులను అభ్యసనం పట్ల ఆకర్షించగలమని, విద్యార్థులకు అవసరమైన సాంకేతికత అందించాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ శిక్షణ చాలా వినూత్నమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనం పరిశోధన పద్ధతి అనే అంశంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రాపురం అధ్యాపకులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం పరిశోధన పద్ధతి అనే అంశంపై అనేక విషయాలను, పరిశోధన ఆవశ్యకత, సహజ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల గురించి వివరించారు. అదేవిధంగా జేఎన్టీయూ కాకినాడ సంచాలకులు, సమాచార సాంకేతిక మౌలిక వసతులు మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి సైన్స్ బోధనలో యాప్స్ ఆవశ్యకతను తెలియజేశారు. జేఎన్టీయూ కాకినాడ సంచాలకులు, స్కూల్ ఆఫ్ పుడా టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రమేష్ సైన్స్లో నూతన ఆవిష్కరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అలపాటి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రవి, జిల్లా సమన్వయకర్తలు రాజారావు, ఎం శ్రీనివాస్, కృష్ణారావు, గోవిందరాజులు, వెంకటరమణ, రవిశంకర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఫిజికల్ సైన్స్ టీచర్స్, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ టీచర్స్ చాలా కష్టపడేవారు. నేను చూస్తున్నాను. కొంతగా సైకిల్ తీసుకుని సిసి వచ్చినప్పటి నుంచి మనం చేస్తున్నాం. ఆ ప్రాజెక్టులు ఎక్కడైనా సార్ చెప్పిన దానికి ఏమైనా కొంతమందేమో ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. తర్వాత సైన్స్ ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఈజ్ డిఫరెంట్. ఆయన మిగతా ఉపాధ్యాయులకి ఆయనకి చాలా తేడా ఉంది. ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠం చెప్పేయడం, దానికి నోట్స్ ఇచ్చేయడం, పేపర్లలో ఆన్సర్స్ రాయించేయడం, ఇక్కడికే పరిమితం అయిపోతే అది ఎవరైనా చేస్తారు. విజిఎస్ఓ విక్రమో కొనుక్కుంటే వాళ్ళైనా చేస్తారు. కానీ సైన్స్ ఉపాధ్యాయుడు డిఫరెంట్. ఇది ఖచ్చితంగా మనం అందరం ఒత్తిడి చాలా ఉంది. ప్రభుత్వ విధానాలు అవనివ్వండి, ఇప్పుడు జరుగుతున్న యాప్స్ కానీ, లేకపోతే అయినప్పటికీ మనలో ఉన్న సైన్స్ ఉపాధ్యాయుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎంతో కొంత మన ఉనికిని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది.
నాకు తెలిసి 2005-6 సంవత్సరంలో ₹1,00,000 మించి ల్యాబ్ ఇవ్వడం జరిగిందండి చాలా పాఠశాలలు. ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని కమ్యూనిటీ లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న అంశాన్ని మనం ప్రాజెక్టులో కనుక మనం ఎంపిక చేసుకుంటే ఆ ఎంపిక చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి కొన్ని రకాల పద్ధతులను ఉపయోగించి దానికి మనం ఒక పరిష్కారాన్ని మనం చూపడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ప్రొవైడెడ్ ఇఫ్ యూ రీసెర్చ్, ఇఫ్ యూ గో ఆన్ రీసెర్చ్ ఆర్ ఇఫ్ యూ పర్స్యూ ది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. చూస్తే గ్రేటెస్ట్ బుక్స్ దాన్ని రాసినటువంటి జార్జ్ బెర్నార్డ్ షాకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ తిరస్కరించండి, నో అని ఎప్పుడో ఇవ్వాల్సింది లేట్గా ఇస్తారని ఫర్ వేరియస్ రీజన్స్ నోబెల్ ప్రైజ్ తిరస్కరించాడు. అందరూ ఆ పుస్తకంలో అద్భుతమైన పాయింట్ రాశారు, మనకి సంబంధించింది. కొద్దిగా మారుస్తా, టీచర్ అనేవాడు కొంచెం మార్చాలి. ఏం చెప్పాడంటే, ది మోస్ట్ ట్రాజిక్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్, ప్రపంచంలో అన్నిటికన్నా దుఃఖభరితమైన బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ద మోస్ట్ ట్రాజిక్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ not doctor but a doctor who is not honorable. ప్రపంచంలో రెండే ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఆ రెండింటికి వర్తిస్తాయి. ఒకటి డాక్టర్, రెండు టీచర్. దీన్ని మనం మారిస్తే ఈ స్టేట్మెంట్ ఏంటంటే, ద మోస్ట్ ట్రాజిక్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎ టీచర్ హూ ఈజ్ నాట్ ఆనరబుల్. టీచర్ అయ్యుండి కూడా వాడికి సమాజంలో కనుక గౌరవం లేకపోతే, స్టూడెంట్స్ హృదయాల్లో ఒక శాశ్వతమైన స్థానాన్ని కనుక పొందలేకపోతే, అలాంటి టీచర్ ప్రపంచంలో అన్నిటికన్నా బాధాకరమైన విషయం అని చెప్పి. నా పేరు మిద్దే శ్రీనివాసరావు. నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కృష్ణా జిల్లాకి. ఈరోజు మమ్మల్ని అందరం కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 26 జిల్లాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఈ యొక్క 1 డే ప్రోగ్రామ్కి హాజరయ్యాము. ఇది ఆప్కాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి ఈ జిల్లా కాకినాడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కేశవ శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా దీనికి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. సో ఎవరైతే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నారో అలాంటి ప్రొఫెసర్ల చేత ఈ కాకినాడ జిల్లాలో ఉన్న టీచర్లకి చెప్పించడము, ప్లస్ వాళ్ళ యొక్క అనుభవాలను కూడా షేర్ చేయడం ద్వారా ఇంకా విద్యారంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని తయారు చేసే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము కొంతమంది ట్రైన్ అప్ అయ్యి కొంత టీచర్లు కూడా మేము ట్రైన్ అప్ చేసుకుంటూ NEP 2020లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు ఏవైతే కొన్ని కొత్త అంశాలను జోడించాలి లేదా టెక్నాలజీ మేము అలవాటు చేసుకోవాలో ఇలాంటి అంశాలను మేము నేర్చుకున్నాము. తప్పనిసరిగా ఇలాంటి అంశాలు నేర్చుకున్న తర్వాత విద్యారంగంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం చేసి ముక్తకట్టంగా మేము తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని, లడ్డు అపవిత్రత దోషులను శీఘ్రమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలైనా ఇంకా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం పోలేదని, అన్య మతస్థులని ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో నియమించడం వలన ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లిందని, ఇప్పటికైనా గుర్తించి హిందువులకి హిందూ దేవాలయాల యాజమాన్యం అప్పగించేలా చట్టం తేవాలని, లడ్డు అపవిత్రత దోషులను శీఘ్రమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర గవర్నర్కి మెమరాండం జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అందజేస్తామని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మచార్య సంపర్క్ ప్రముఖ్ బిక్కిన రాజు మాట్లాడుతూ, హిందూ దేవాలయాలు హిందువులకు అప్పగించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని, తిరుమల మహాప్రసాదం లడ్డు పవిత్రతను కాపాడాలని, దోషులను సుప్రీంకోర్టు సింగిల్ జడ్జికి అప్పగించి శీఘ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రముఖ కోక మాలతీదేవి, సహకార్యదర్శులు జి ఉదయ్ బానోజీరావు, బివిడి రవివర్మ, సురేష్, పి అచ్యుత రామారావు, వేదుల ఫణీంద్ర యోగి, RSS నుండి ఆదిత్య శర్మ, బాలాజీ, అప్పాజీ, చిన్నప్పాజీ, కమల, బీజేపీ నుండి ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, జి పద్మ, పెండెం శ్రీదేవి, మామిడాల శ్రీనివాస్, అనేక భజన సంఘాలు, హిందూ సంఘాలు, అధిక సంఖ్యలో హిందువులు, మహిళలు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరిగింది.
అది ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, తిరుమలలో పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసి అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. వారు ప్రకటించారంటే నిజం లేకపోదు, అందులోని నిజమే ఉంటుంది. అది ఎంతవరకు నిజం అన్నదే సిట్టు ద్వారా కాకుండా సింగిల్ జడ్జి ద్వారా పరిష్కారం చేయించాలి, న్యాయ విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేస్తుంది. తర్వాత దానికన్నా ముందుగా మనకి హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనం నుంచి తొలగించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అవకతవకలు పోవాలంటే హిందూ సంస్థలకే దేవాలయాలు అప్పచెప్పాలి, ఎండోమెంట్ సిస్టమ్ తప్పించాలి. తర్వాత అన్యమతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయంలో వాళ్ళని తొలగించాలి. హిందువుల్లో అన్ని కులాల వారు ఉన్నారు, సమర్థవంతమైన వాళ్ళు. అటువంటి వారు అందరికీ కూడా అందులో ఉద్యోగం కల్పించి అన్యమతస్థులను తొలగించి హిందూ ధర్మాన్ని కాపాడుతారని మేము కోరుతున్నాం. వెంటనే చర్య తీసుకుని హిందూ ధర్మం రక్షణ కొరకు పాటుపడి హిందూ దేవాలయాలను హిందువులకే అప్పచెప్పాలి. పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంఘాలు ఎన్నో ఉన్నాయి, హిందూ కమిటీలు ఉన్నాయి. అన్ని కులాల్లోని హిందువులు సమర్థవంతమైన ఉన్నారు. వాళ్ళందరూ కమిటీగా ఏర్పడి దేవాలయాలు నిర్మించుకుంటాం, మేము నిర్వహణ చేసుకుంటాం. ఈ ఆ సత్తా హిందువులకు ఉంది. ఏనాడో బ్రిటిష్ వాడు పెట్టాడు ఈ ఆదాయాలన్నీ లాగేసుకోవాలనే ఉద్దేశంతో. అటువంటి పరంపరను కొనసాగిస్తూ ప్రభుత్వాలు ఈ మార్గాన్ని అనుసరిస్తుంటే హిందువులకు సహించరు. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. మరి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో హిందువులందరూ కూడా కలిసి సంఘటన జరిగింది. హిందూ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఒక ధర్నా కింద మేము చేసాము. ముఖ్య కారణం ఏంటంటే తిరుమల లడ్డూ అపవిత్రత జరిగిందని చెప్పేసి హిందువుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. వాటిని మరి ప్రభుత్వం వారు అలాగా లేట్ చేస్తూ అది ఇంకా జరగకుండా మనకి ఏ విషయం తెలియకుండా అలాగే జరుగుతున్న విచారణ అన్నది చాలా ఆలస్యం జరుగుతుంది అని చెప్పి దాన్ని శీఘ్రంగా జరిపించాలని చెప్పేసి సింగిల్ జడ్జిని వేసి న్యాయ విచారణ జరిపించి తొందరగా ఈ ఎవరు దోషులు అన్నది వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ ఆర్ఎస్ఎస్ సిటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినే విషయం సుస్పష్టం. మేము అందరికీ దేశంలో ఉన్న అన్ని వర్గాల నాయకులకి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి ఎవరు కూడా ఇందులో ఈ మంటల్లో చలి కాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మా మనోభావాలు దెబ్బతిన్నట్టు అందరూ గౌరవించండి. ఈ దేశంలో సెక్యులరిజంతో రాజకీయాలు చేసే వాళ్ళ మీద హిందువులకు నమ్మకం తగ్గిపోతుంది. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు మమ్మల్ని ఓదార్చడం పోయి మా మీద అపహాస్యం పాలు చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మధ్యన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా స్పందించి అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు అనవసరంగా మత సామరస్యాన్ని మేము దెబ్బతీసాను మా మీద నిందేయకుండా మీరు దెబ్బతీస్తున్నారో లేదో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. శ్రీకృష్ణ పరివార్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో మాతృ సేవ పేరిట పేదలకు అల్పాహారం అందించారు. స్థానిక శాంతి భవన్ కూడలిలోని దివ్య జ్ఞాన సమాజం వద్ద సభ్యులు తాము స్వయంగా ఇంటి వద్ద తయారు చేసిన వివిధ రకాల అల్పాహారాలతో పాటు పండ్లు, బిస్కెట్లు, మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా పరివార్ ప్రతినిధి పెద్దిబొట్ల బొడ్డపాటి సుధామాధురి రామకృష్ణ మాట్లాడుతూ భగవద్గీత ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో తమ సభ్యులు స్వయంగా తయారు చేసిన అల్పాహారాలు పేదలకు అందివ్వడం జరుగుతుందని తెలిపారు. చిన్నపిల్లలు మొదలు పెద్ద వయసు ఉన్నవారు కూడా భగవద్గీత శ్లోకాలు నేర్చుకునేందుకు ఉత్సుకత చూపిస్తున్నారని అన్నారు. దేశ విదేశాలలో ఉండే తమ పరివార సభ్యులు నిత్యం గీతా పారాయణం చేస్తూ తర్ఫీదు ఇస్తున్నారని తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే పరివార్ ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వై లక్ష్మి, ఆర్ గోవిందకుమారి, బి భవానీ, సిహెచ్ చంద్రకళ, పల్లం రాజు, పల్లారావు, సాయి కృష్ణ, ఎల్ విజయ, కరుణ, సుమారు 300 మంది సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు సుధామాధురి. జై శ్రీరామ్. నేను శ్రీమద్ భగవద్గీత టీచర్ని. శ్రీకృష్ణ పరివార్ అనే సేవా సంస్థ ద్వారా భారతదేశంలో అన్ని స్టేట్స్లోనూ నాకు స్టూడెంట్స్ ఉన్నారు. నేను శ్రీమద్ భగవద్గీత ప్రతిరోజు 1 అవర్ ఆన్లైన్ క్లాస్ చెప్తాను. అయితే ప్రతి ఇంటా భగవద్గీత, ప్రతి నోటా భగవద్గీత, ఇదే నా కాన్సెప్ట్. అందరూ శ్రీమద్ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పాలి ప్రపంచానికి అనేది నా ఉద్దేశం. కేవలం ఒక
శ్రీమద్ భగవద్గీత చెప్పడం మాత్రమే కాకుండా మానవ జన్మ ఇచ్చినందుకు నాకు పరమాత్మ నా శిష్యులు అందరితో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం కూడా మొదలుపెట్టాం. గోశాలల్లో గ్రాసం ఇవ్వడం, ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, వాటన్నిటికీ మనకు అవసరమైన ప్రొవిజన్స్ ఇవ్వడం, అక్కడ బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు ప్రొవైడ్ చేయడం, అండ్ మెడికల్ ఫండ్ రైజ్లు చేయడం, ఎడ్యుకేషనల్ పర్పసెస్కి పిల్లలకి సాయం చేయడం, అలా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా జీజీహెచ్ దగ్గర, కాకినాడ జీజీహెచ్ దగ్గర పేషెంట్స్ అండ్ దేర్ అటెండెంట్స్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ మేమే తయారు చేసి స్వయంగా వచ్చి వడ్డన చేస్తాము. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ కార్యక్రమం పేరు మాధవ సేవ. అండ్ అన్ని దేవాలయాల్లో కూడా శ్రీమద్ భగవద్గీత పారాయణ చేయాలనేది మా సంకల్పం. అన్ని రకాలుగా మాకు పరమాత్మ శక్తి ఇచ్చినంత మేరకు మేము కృషి చేస్తున్నామండి. నమస్తే. ఈ హరే కృష్ణ ప్రోగ్రాము సుధా మేడం గారని సర్వీస్లో ఉన్న గవర్నమెంట్ టీచర్ గారు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఒక 150 మంది సభ్యులు, ఇప్పటికైతే 150 మంది ఇక్కడ మన కాకినాడలో ఉన్నారు. అలాగే బెంగళూరు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల్లోని కూడా ఆవిడ శిష్యులు ఉన్నారు. చిన్నపిల్లల కాడి నుంచి అండ్ 5 years అబవ్ దాటిన పిల్లల కాడి నుంచి బ్యాచ్లుగా పెట్టి ఆ మేడం గారి ఆధ్వర్యంలో టీచింగ్ స్టాఫ్ను కూడా వారే తయారు చేసి టీచింగ్ ఇస్తూ ఈ భగవద్గీత కార్యక్రమాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కార్యక్రమాల్లో శ్రీకృష్ణ మధురై, ఆ తర్వాత కురుక్షేత్రం, తిరుమల, అన్ని క్షేత్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో ప్రతి చోట కూడా సంపూర్ణ భగవద్గీత కార్యక్రమాలు చాలా ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. ఈ సహకారం ఆమె ఒక్కావిడి ఉండి ఈ 200 మందితోటి సహకారం తీసుకుని చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాటిలో తాళ్ళూరి నరసింహమూర్తి దంపతులచే నూతనంగా నిర్మించిన విఎల్ కన్వెన్షన్ సెంటర్ను సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఎల్ కన్వెన్షన్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని, ఈ కన్వెన్షన్ సెంటర్ నగర వాసులకు ఏ శుభకార్యానికైనా అనువుగా ఉంటుందని అన్నారు. కేవీఎల్ కన్వెన్షన్ నిర్మాణంతో ఘాటీ సెంటర్కే నూతన శోభ వచ్చిందన్నారు. కాకినాడ నగరవాసులకు అందుబాటు ధరల్లో అందించాలని కోరారు. అనంతరం విఎల్ కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు తాళ్ళూరి నరసింహమూర్తి మాట్లాడుతూ, మా విఎల్ కన్వెన్షన్ సెంటర్లో అన్ని వసతులతో కూడిన సెంట్రల్ ఏసీ హాలు, కాన్ఫరెన్స్ హాలుతో పాటు మీ వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని వసతులు కల్పించబడ్డాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం చైర్మన్ గ్రంథి బాబ్జీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బచ్చు శేఖర్, కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి వరలక్ష్మి, తాళ్ళూరి రాజేష్, రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభించిన సందర్భంలో వేదిక ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గ్రంథి బాబీ గారికి, అదేవిధంగా బచ్చు శేఖర్ గారికి, అదేవిధంగా ఆలూరి నరసింహ గారికి, ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసినటువంటి మీ అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపట్ల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు జగన్నాథపురంలో విఎల్ ఫంక్షన్ హాల్ అనేది ప్రారంభమైంది. ఇది 3 అంతస్తులు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫంక్షన్ హాల్, సెకండ్ ఫ్లోర్ వచ్చి డైనింగ్ హాల్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చి 8 rooms విత్ అన్ని ఫెసిలిటీస్ విత్ సెంట్రల్ ఏసీ. సో ఇది అందరికీ అందుబాటులో ఉండాలని మేము కన్స్ట్రక్షన్ చేసాము. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మంత్ అక్టోబర్ నుంచి బుకింగ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో ప్లీజ్ ఆల్ కోఆపరేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధించి ఇచ్చేసిన కాకినాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి శ్రీ వనమాడి వెంకటేశ్వర గారికి, నగర ఆర్యవైశ్య ప్రముఖులు వ్యాపారవేత్త శ్రీ గండి బాబ్జీ గారిని, యువ వ్యాపారవేత్త ఆర్యవైశ్య ప్రముఖులు టీడీపీ సీనియర్ లీడర్ అయిన శ్రీ బచ్చు శేఖర్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇచ్చేసిన అతిథులకు, అవాయితులకు, వీడియో మిత్రులకు, బంధుమిత్రులకు, జ్యోతిష స్టాఫ్ కు మా యొక్క అభినందనలు. అలాగే ఈ రోజున విఎల్ కన్వెన్షన్ ఫంక్షనాలు ఎమ్మెల్యే గారి చేతులు చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఇది జగన్నాథపురంలో అందరికీ ఎంతో అందుబాటులో ఉండాలని చెప్పి 3 ఫ్లోర్లు విడివిడిగా దానికి డైనింగ్ హాలు, ఫంక్షన్ హాలు, రూమ్స్ కూడా కలిపి ఒకే స్థలంలో ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేదన్నాను. అందువల్ల దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
కాంట్రాక్ట్ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, నాన్ పర్మనెంట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ముందుగా ఉమ్మడి వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకి అందించారు. ఈ ఆందోళనను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు గెద్దాడ సత్యనారాయణ, సెకండ్ ఏఎన్ఎం సంఘ జిల్లా అధ్యక్షురాలు, పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులు చేసే పనినే కాంట్రాక్ట్ ఉద్యోగులతో పనిచేయిస్తున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సదుపాయాలు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ ఉద్యోగుల శిబిరానికి మద్దతు తెలియజేశారు. నా పేరు రమేష్. మేము కాకినాడ జిల్లాలోని వాలంటీర్ కింద పనిచేస్తున్నాము. మన యొక్క ప్రభుత్వం ఏర్పడాక సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా ఎవరి యొక్క ఉద్యోగం తీసేయము, 10,000 రూపాయలు వేతనం చెల్లించి మిమ్మల్ని ఉద్యోగంలో కొనసాగిస్తామని చెప్పారు. ఆ ప్రకారం కూడా మేము వాలంటీర్లు అందరం కూడా కట్టుబడి ఉన్నాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అన్నమాట కట్టుబడి వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి గత 4 నెలలుగా మాకు చెల్లించవలసినటువంటి బకాయిల వేతనాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా చెల్లించాలి. ఎందుకంటే చాలని జీతాలతోనే మేమందరం కూడా కుటుంబాలు పోషించుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించి మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే కొంతమంది వాలంటీర్లు ఆ రోజు ఎలక్షన్ టైంలో బలవంతంగా రాజీనామాలు చేయడం అనేది జరిగింది. అది కూడా మీరు గుర్తించి వాళ్ళని కూడా తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. తర్వాత జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మా యొక్క వాలంటీర్లకి సానుకూలమైనటువంటి శుభవార్త కానీ మీరు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు 130,000 మంది వాలంటీర్లు రోడ్లెక్కి వీధి పోరాటాలు అనేది చేయడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయబోమని మీకు కూడా తెలియజేసుకుంటున్నాం.